జీవితం ఎంత భయానకమైందండి నిజంగా. ఎందుకంటే విజయం నిన్ను ఏకాంతంలో ఆలింగనం చేసుకుంటుంది. అదే అపజయం మాత్రం నిన్ను బహిరంగంగా అవమానపరుస్తుంది. అదే జీవితం. అంటే మనిషి ఏం, మనకి ఆనందపడదాం, కాసేపు విజయం సాధించాం కదా అనుకున్న తరుణంలో అందరూ పర్సనల్గా చెప్తూ ఉంటారు. అంతే. అదే అవమానం జరిగిందనుకోండి, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తూ ఉంటారు అందరితో. వాడు అట్లా చేస్తున్నాడు, అట్లా చేశాడు అది ఇదని. కానీ అదే వాడు మంచి చేస్తే మాత్రం ఏమంటారు, ఒరే వెరీ గుడ్ రా, కంగ్రాచులేషన్స్ అని ఒక వాట్సాప్ మెసేజ్ పెడతారు. అది ఎవరికి తెలుస్తుంది? అది ఎవరికి తెలియదు. అలాగే మరి అలాంటప్పుడు బాధ వచ్చినప్పుడు కూడా, కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు అది కూడా అప్పుడు పెట్టచ్చు కదా అలాగే వాట్సాప్లో. కానీ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఎక్కువ మంది మాట్లాడతారనమాట. ఎందుకంటే ఎదుటోడికి చెడు జరిగితే